అస్ట్రో పరిహార్ ఛానల్లోకి స్వాగతం. మార్చి 2, 3, 4, 5 తేదీల్లో మీ జీవితంలో కనిపించే కొన్ని సంఘటనలు బయటికి చిన్నగా అనిపించినా లోపల మాత్రం చాలా అర్థం ఉన్న సంకేతాలు ఇస్తాయి. ఈ రోజుల్లో మీరు ఎలా ఆలోచిస్తారు, ఎక్కడ స్పందిస్తారు, ఎక్కడ సైలెంట్‌గా గమనిస్తారు అనేది మీ ముందున్న మార్గాలుగా నిర్ణయించగలదు. అందుకే ఈ విశ్లేషణను పూర్తిగా వినండి. ఇలాంటి రాశి ఫలాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా అస్ట్రో పరిహార్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ 4 రోజుల్లో మీలో ఒక కొత్త లోతైన ఆలోచన ప్రారంభమవుతుంది. మార్చి 2న మీ మనసులో చాలా రోజులుగా తిరుగుతున్న విషయం ఒక్కసారిగా క్లియర్‌గా కనిపించడం మొదలవుతుంది. ఎవరిని నమ్మాలి? ఎవరితో దూరంగా ఉండాలి? అన్న విషయాలపై మీకు ఒక క్లారిటీ వస్తుంది. మార్చి 3న మీలో ప్రశాంతత పెరుగుతుంది. ముందుగా కన్‌ఫ్యూజన్‌గా ఉన్న పరిస్థితి ఇప్పుడు స్లోగా అర్థమవుతుంది. మీరు తొందరపడి స్పందించకుండా సైలెంట్‌గా గమనిస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. మార్చి 4న ఒక ముఖ్యమైన ఆలోచన పుడుతుంది. అది పని సంబంధం లేదా మీ వ్యక్తిగత నిర్ణయానికి సంబంధించింది కావచ్చు. ఆ రోజు తీసుకునే నిర్ణయం ముందు మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించండి. మార్చి 5న మీలో ధైర్యం పెరుగుతుంది. ముందుగా అనుమానం కలిగిన విషయం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ మనసు మీకు ఒక గైడ్‌లా పనిచేస్తుంది. భావోద్వేగంతో కాకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళితే ఈ సమయం మీకు ఒక అంతర్గత మార్పును తీసుకొస్తుంది. ఈ 4 రోజుల్లో డబ్బు మరియు ఆర్థిక విషయాల్లో కొంచెం ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తాయి. మార్చి 2న డబ్బుకు సంబంధించిన ఒక చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. అది పని, వ్యాపారం లేదా కుటుంబ ఖర్చుల గురించి కావచ్చు. ఆ రోజు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాత మాటివ్వండి. మార్చి 3న అనుకోని విధంగా ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. అది చిన్న పని, సైడ్ ఇన్‌కమ్ లేదా ఒక కొత్త ఆలోచన రూపంలో ఉండొచ్చు. వెంటనే అందరితో చెప్పకుండా సైలెంట్‌గా గమనించడం మంచిది. మార్చి 4న ముందు ఆగిపోయిన ఒక ఆర్థిక విషయం మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది. మీకు రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. ఆ రోజు కొంత రిలీఫ్ ఫీల్ అవుతారు. మార్చి 5న చిన్న లాభం లేదా ఆర్థిక స్థిరత్వం కనిపించవచ్చు. ఈ రోజుల్లో డబ్బు విషయంలో ఎవరి మాట నమ్మి తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ముఖ్యంగా మీ ప్లాన్స్, మీ ఆదాయం గురించి అందరితో ఓపెన్‌గా మాట్లాడకండి. కొందరు తెలుసుకోవడానికి మాత్రమే దగ్గరవుతారు. కూల్‌గా లాజిక్‌తో ముందుకు వెళితే ఈ 4 రోజుల్లో డబ్బు విషయాల్లో పెద్ద నష్టం లేకుండా మంచి క్లారిటీ పొందగలుగుతారు. ఈ రోజుల్లో పని మరియు ప్రొఫెషనల్ విషయంలో ఒక సైలెంట్ మార్పు కనిపిస్తుంది. మార్చి 2న మీరు చేస్తున్న పనిని కొందరు గమనించడం ప్రారంభిస్తారు. మీరు పెద్దగా మాట్లాడకపోయినా మీ పనితీరే మీ గురించి చెబుతుంది. ఆ రోజు ఒక చిన్న బాధ్యత మీ చేతిలోకి రావచ్చు. మొదట అది సాధారణంగా అనిపించినా తర్వాత అదే మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. మార్చి 3న పని విషయంలో కొంచెం ఒత్తిడి పెరిగే సూచన ఉంది. ఎవరో ఒకరు త్వరగా ఫలితం రావాలని ఆశించవచ్చు. ఆ సమయంలో ఆతురత చూపకుండా స్లోగా ప్లాన్‌తో ముందుకు వెళ్ళండి. మార్చి 4న మీరు చేసిన ప్రయత్నానికి చిన్న గుర్తింపు కనిపించవచ్చు. ఎవరో ఒకరు మీపై నమ్మకం పెట్టుకొని ఒక ముఖ్యమైన పని అప్పగించే అవకాశం ఉంది. మార్చి 5న మీలో చిన్న పట్టుదల మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ముందుగా ప్రారంభించిన పని ఇప్పుడు సరైన దిశలో కదలడం ప్రారంభమవుతుంది. ఈ రోజుల్లో పని విషయంలో ఎక్కువగా మాట్లాడడం కంటే సైలెంట్‌గా పనిచేయడం మంచిది. 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాతే కొత్త బాధ్యత తీసుకోండి. మీరు కూల్‌గా, స్థిరంగా ముందుకు వెళితే ఈ 4 రోజుల్లో కెరీర్ ఒక చిన్న కానీ ముఖ్యమైన అడుగు పడుతుంది కెరీర్‌లో. ఈ 4 రోజుల్లో సంబంధాలు మరియు నమ్మకం విషయంలో ఒక క్లియర్ అనుభవం కలిగి కొంతమంది ప్రవర్తనలో చిన్న మార్పు కనిపిస్తుంది. బయటకు స్నేహంగా కనిపించినా లోపల వారు ఏమనుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. ఆ రోజు వెంటనే స్పందించకుండా సైలెంట్‌గా గమనించడం మంచిది. మార్చి 3న ఒక పాత అపార్థం స్లోగా క్లియర్ అయ్యే సూచన ఉంది. మీతో దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఆ సమయంలో భావోద్వేగంతో కాకుండా కూల్‌గా మాట్లాడితే సంబంధం మళ్ళీ సెట్ అయ్యే అవకాశం ఉంది. మార్చి 4 కుటుంబంలో ఒక చిన్న సంతోషం కనిపిస్తుంది. ఇంట్లో ఎవరో ఒకరు మీకు సపోర్ట్‌గా నిలబడే అవకాశం ఉంది. ఆ రోజు మీరు ఒంటరిగా లేరని ఫీల్ అవుతారు. మార్చి 5న మీపై నమ్మకం పెట్టుకున్న వ్యక్తి నుంచి మంచి మాట వినే అవకాశం ఉంది.
అది మీకు మానసికంగా చాలా బలమిస్తుంది. ఈ రోజుల్లో మీ వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకోవద్దు. కొందరు తెలుసుకోవడానికి మాత్రమే దగ్గరవుతారు. 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాత ఎవరికైనా పూర్తిగా మనసు తెరవండి. కూల్‌గా అర్థం చేసుకునే విధంగా ముందుకు వెళితే ఈ 4 రోజుల్లో సంబంధాలు మరింత స్పష్టంగా మారతాయి. ఈ రోజుల్లో నరఘోష మరియు వెనక మాటల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మార్చి 2న మీ గురించి ఎవరో ఒకరు తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాట లేదా చేసిన పని వేరే విధంగా చెప్పబడుతుంది. ఆ రోజు వెంటనే స్పందించకుండా సైలెంట్‌గా పరిస్థితిని గమనించడం మంచిది. మార్చి 3న ప్రత్యేకంగా మీ దగ్గరికి వచ్చి ఎక్కువగా ప్రశ్నలు అడిగే వ్యక్తులపై 1కి 2 సార్లు ఆలోచించండి. వారు నిజంగా మీ కేవలం సమాచారం కోసం తెలుసుకోవాలనుకోవడం వచ్చారా అన్నది గమనించండి. మార్చి 4న ఒక చిన్న సంఘటన ద్వారా ఎవరి అసలు స్వభావం ఏంటనేది బయటపడే అవకాశం ఉంది. ఆ రోజు మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి అన్నది మీరు క్లియర్‌గా అర్థం చేసుకుంటారు. మార్చి 5న పరిస్థితి కొంచెం కూల్ అవుతుంది. ముందుగా ఉన్న టెన్షన్ తగ్గిపోతుంది. ఈ రోజుల్లో మీ ప్లాన్స్, మీ నిర్ణయాలు అందరితో పంచుకోవడం తగ్గించండి. సైలెంట్‌గా ముందుకు వెళ్ళడం మీకు రక్షణగా ఉంటుంది. భావోద్వేగంతో స్పందించకుండా 1కి 2 సార్లు ఆలోచించండి. తర్వాతే మాట్లాడండి. అలా చేస్తే నరఘోష మీకు పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. ఈ రోజుల్లో ఒక చిన్న ఆధ్యాత్మిక అలవాటు కూడా మీకు మానసిక బలం ఇస్తుంది. ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని దేవుని స్మరించడం మంచిది. మంగళవారం లేదా గురువారం రోజు దేవాలయంకి వెళ్లి దీపం వెలిగించడం కూడా శుభ ఫలితాన్నిస్తుంది. చిన్న దానం చేయడం ద్వారా మనసులో ఉన్న ఒత్తిడి స్లోగా తగ్గుతుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే పనులు స్థిరంగా ముందుకు సాగుతాయి. మొత్తానికి ఈ 4 రోజులు బయటకి పెద్ద మార్పులు కనిపించకపోయినా లోపల మాత్రం మీకు స్పష్టత వచ్చే సమయం. కూల్‌గా జాగ్రత్తగా ముందుకు వెళితే పరిస్థితులు స్లోగా మీకు అనుకూలంగా మారతాయి. అదృష్ట సంకేతాలు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శనం సైలెంట్‌గా మీకు సహకరించే అవకాశం ఉంది. మార్చి 2న ఒక చిన్న పాజిటివ్ సంకేతం కనిపించొచ్చు. అది పెద్ద విషయం కాకపోయినా మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు చేస్తున్న ప్రయత్నం వృధా కావడం లేదని అర్థమవుతుంది. మార్చి 3న మీరు ముందుగా అనుకున్న పని స్లోగా కదలడం ప్రారంభమవుతుంది. ఆ రోజు ఒక వ్యక్తి ద్వారా మీకు ఉపయోగపడే సమాచారం రావచ్చు. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ సూచనను సైలెంట్‌గా తీసుకోకండి. కానీ ఈ సూచనను కానీ ఈ సూచనను లైట్‌గా తీసుకోకండి. మార్చి 4న అదృష్టం కొంచెం బలంగా కనిపిస్తుంది. మీరు టెన్షన్ పడిన విషయాలు ఒక్కసారిగా సెట్ అవుతాయి. ఎవరో ఒకరు మీకు సపోర్ట్‌గా నిలబడే అవకాశం ఉంది. మార్చి 5న ఉదయం సమయంలో మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంది. ఆ రోజు ప్రశాంతంగా రోజును ప్రారంభిస్తే మిగతా పనులు సులభంగా పూర్తవుతాయి. ఈ రోజుల్లో ఉదయం కొద్దిసేపు దేవుడిని స్మరించడం, ఇంట్లో దీపం వెలిగించడం మంచి వైబ్రేషన్స్ ఇస్తాయి. సాధ్యమైతే మంగళవారం లేదా గురువారం రోజు దేవాలయం వెళ్లి దీపం వెలిగించండి. చిన్న దానం చేయడం కూడా మీ మనసుకు శాంతిస్తుంది. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మీ పనులు స్లోగా కానీ స్థిరంగా ముందుకు సాగుతాయి. మొత్తానికి 4 రోజులు మీకు లోపల ధైర్యం పెంచే సమయం. మీరు కూల్‌గా నమ్మకంతో ముందుకు వెళితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి రాశి ఫలాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా అస్ట్రో పరిహార్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.